హాయ్ టు ఎవ్రీవన్. ఏపీ తెలంగాణలో కాదు, ఓవరాల్ ఇండియాలో స్టాక్ మార్కెట్ ఈ స్ట్రాటజీ నేర్చుకుంటే ఇంత మనీ వస్తాయి, నేర్చుకుంటే కానీ మనం మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఉండమని చాలామంది చెప్తుంటారు. కానీ ఎలా నేర్చుకోవాలి, దేని తర్వాత ఏది నేర్చుకోవాలని ఎవరు కూడా 100% కూడా చెప్పరు. ఈ పీడిఎఫ్లో మీకు 70 to 80% ఏవేవి నేర్చుకుంటే స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కవర్ అవుతుందో ఈ పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే కింద పీడిఎఫ్ అని కామెంట్ చేసి మన యూట్యూబ్ వీడియోలో ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో యాడ్ అవ్వండి. మీకు ఆ పీడిఎఫ్ అన్నది టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. వెబ్సైట్స్ అని కనపడుతుంది చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని కూడా పెట్టాను. ఇన్ఫర్మేషన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే స్టాక్ మార్కెట్లో నువ్వు ఏదన్నా సరే, ఏ ఫీల్డ్లో అన్నా సరే, నీకు డేటా తెలియంది అది ఏమవుతుందో నీకెలా తెలుస్తుంది? ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ అన్నది, న్యూస్ అన్నది తెలియాలి. బడ్జెట్ డే కానీ, సిపిఐ డేటా, జీడిపి డేటా, ఇన్ఫ్లుయెన్సెస్, ట్రంప్ అలా చేశాడు, ఇలా చేశారు, ఆ స్టాక్ ఇలా జరిగింది, ఆ స్టాక్లో ఫ్రాడ్ జరిగిందని తెలుస్తుంటే అవి ఎక్కడ చూడాలి తమ్ముడు? అవి చూడాలంటే మనకి వెబ్సైట్లు కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ చార్ట్స్, ఒక స్టాక్ని కానీ లేకపోతే ఒక ఇండెక్స్ని కానీ, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అలాంటి ఇండెక్స్లు కానీ, లేకపోతే స్టాక్స్లో రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా చార్ట్స్ని కానీ చూడడానికి బెస్ట్ వెబ్సైట్ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ అనమాట. ఇది చార్ట్స్ చూడడానికి ఉపయోగపడతారు. ఫస్ట్ ఇది కావాలి. మన క్రోమ్లో ట్రేడింగ్ వ్యూ అని సెర్చ్ చేస్తే వస్తుంది. తర్వాత సెన్సిబుల్ అన్నది మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ, చేంజ్ ఇన్ ఓఎన్ కానీ, ఆప్షన్ చైన్ గురించి, డెల్టా వేగా తీటా గామా గురించి, స్ట్రాటజీ బిల్డర్స్ గురించి, ఆప్షన్ సెల్లింగ్ గురించి, ఎవరు ఏ స్ట్రాటజీ చేస్తున్నారు, ఆల్రెడీ జీరోలో చేస్తున్న వాళ్ళు అవన్నీ కూడా తెలుసుకోవడానికి మనకి సెన్సిబుల్ అన్నది ఉపయోగపడుతుంది. చార్ట్స్, ప్రీమియం చార్ట్స్ కూడా చూడడానికి ఇది ఉపయోగపడుతుంది. మెయిన్ చార్ట్లు ఇక్కడ చూస్తాం, ప్రీమియం చార్ట్లు ఇక్కడ చూస్తాం, ఓపెన్ ఇంట్రెస్ట్లో అవన్నీ కూడా చూస్తాం. తర్వాత ఇండియన్ విక్స్ వాల్యూమ్, ఇన్ఫ్లేడ్ వాలటిలిటీ అంటారు కదా. ఈ రోజు ఓవరాల్ గా స్టాక్స్, ఇండెక్స్లు అన్ని కలిపి మార్కెట్ మూమెంటబుల్ గా ఉందా లేకపోతే సైడ్ వేస్ లో ఉందా అన్నది ఇండియన్ విక్స్ గురించి తెలుస్తుంది అనమాట. తర్వాత ఎస్జెక్స్ నిఫ్టీ, ఈ రోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవబోతుందా మార్నింగే, లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అవబోతుందా అని ఎస్జెక్స్ నిఫ్టీ చూస్తే మనకు తెలుస్తుంది. మీరేం లేదు, క్రోమ్లోకి వెళ్ళి ఎస్జెక్స్ నిఫ్టీ, అన్ని క్రోమ్ వెబ్సైట్లే, మీరు సపరేట్గా ఏది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గూగుల్లోకి వెళ్ళి ఎస్జెక్స్ నిఫ్టీ అని కొట్టారనుకోండి, మీకు రేపు మార్కెట్ ఎన్ని పాయింట్లు ఓపెన్ అవుతుంది నిఫ్టీ అన్నది మీకు తెలుస్తుంది అనమాట. తర్వాత స్టాక్ ఎడ్జ్ అన్నది చాలా మంచి వెబ్సైట్ అండి. డిఫరెంట్ ఇండెక్సెస్, న్యూస్, అప్డేట్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎంత బై చేశారు, ఎంత సెల్ చేశారు అని చెప్పేసి డేటా పాయింట్స్ వస్తాయి. దాని తర్వాత ఈ రోజు సంబంధించిన స్టాక్స్ న్యూసెస్ వస్తాయి. 52 వీక్స్ హై వస్తుంది, లో వస్తుంది. ఇన్ఫర్మేషన్ అన్నది మనకి స్టాక్ ఎడ్జ్లో ఉపయోగపడుతుంది. దీన్ని మాత్రం పక్కా కూడా నోట్ చేసుకుంటే ఇది చాలా మంచి వెబ్సైట్ అనమాట. అన్ని కలిపి దాంట్లోనే వస్తుంది. తర్వాత చార్టింగ్ ఏంటంటే ఏ స్టాక్స్, దాంట్లో మార్బోజీ క్యాండిల్ ఎక్కడ పడింది, డోజీ క్యాండిల్ ఎక్కడ పడింది, మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంది, 52 వీక్స్ హై ఎక్కడ ఉంది, లో ఎక్కడ ఉంది, 200 EMA కింద ఎక్కడ ఉంది, అప్ సైడ్ ఏ స్టాక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు స్కాన్ చేసి డైరెక్ట్గా స్టాక్స్ యొక్క లిస్ట్ అన్నది మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత investing.com ఎందుకనుకుంటే మనకి ఇండియన్ ADRs, అమెరికన్ డిపాజిట్ రిసిప్ట్స్, అంటే మన ఇండియాలో ఏదైతే స్టాక్స్ ఉంటున్నాయో అవి అమెరికాలో కూడా ట్రావెల్ అయ్యే కొన్ని స్టాక్స్ ఉంటాయి, వాటినే ADRs అనమాట అంటారు. దాంట్లో చూడడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వరల్డ్లో ఉన్న, ప్రపంచంలో ఉన్న మేజర్ ఇండెక్సెస్, అంటే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా అయితే ఉన్నాయో అమెరికాకి, చైనా మార్కెట్కి, జపాన్ మార్కెట్కి, హాంకాంగ్, ప్రతి కంట్రీకి కూడా ఇండెక్సెస్ ఉంటాయి కదా. ఆ ఇండెక్సెస్ అన్నీ కూడా రెడ్లో ఉన్నాయా, గ్రీన్లో ఉన్నాయా అని మనకు తెలుస్తుంటుంది. ఏదైనా క్రైసిస్ వచ్చిందనుకోండి, మనకి వెంటనే డేటాను చూసి ఆ ఇండెక్స్ని చూస్తే మనకి ఆ మార్కెట్స్ వల్ల మనకి ఇంపాక్ట్ ఉంటుందని తెలియడానికి మనకి investing.com మార్నింగ్ ఉపయోగపడుతుంది. మనీ కంట్రోల్ అన్నది హెవీ న్యూస్ అన్నది ఫ్లో చేస్తుంది అనమాట. ఇంకా క్లస్టర్ క్లియర్గా వెబ్సైట్లో మనకి ఎక్కువ వస్తుంటాయి. సో మనీ కంట్రోల్ అన్న యూస్ చేసుకోవచ్చు, లేకపోతే స్టాక్ ఎడ్జ్లో అన్నా సరే మీరు ఆ న్యూస్ డేటాను చూసుకోవచ్చు. తర్వాత Scanner.in అన్నది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫండమెంటల్ అనాలిసిస్ కోసం. ఒక స్టాక్ మీరు కొందాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ స్టాక్ యొక్క లైక్ ప్రాఫిట్ అండ్ లాసెస్ స్టేట్మెంట్, దాన్ని ఎవరో తీసుకొచ్చారు మార్కెట్లో, దాని ఫౌండర్స్ ఎవరు, ప్రమోటర్స్ ఎంతమంది ఉన్నారు, పబ్లిక్ ఎంతమంది హోల్డ్ చేస్తున్నారు, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎంతమంది హోల్డ్ చేస్తున్నారు అని చెప్పేసి ఎవ్రీ కార్నర్ స్టాక్ గురించి డాక్యుమెంట్స్ సహా మనకి దీంట్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. తర్వాత GOC మీటర్, లైవ్ మార్కెట్లో ఏ స్టాక్ ఎలా మూవ్మెంట్ ఇస్తుంది, ఏ ఇండెక్స్ ఎలా మూవ్మెంట్ ఇస్తుంది, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉండబోతుందని GOC మీటర్లో తెలుస్తుంది. దీనివల్ల మార్కెట్ యొక్క డైరెక్షన్ని లైవ్లో మనం కనిపెట్టవచ్చు. తర్వాత MyFX బుక్, ఫారెక్స్ న్యూస్ కోసం, అదర్ కంట్రీస్ యొక్క న్యూస్ కోసం మీకు ఉపయోగపడుతుంది. MyFX బుక్ ఉంటుంది. ఫారెక్స్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇంకో వెబ్సైట్ ఉంటుంది. ఫారెక్స్ చేసే వాళ్ళకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇవి వెబ్సైట్స్. ఈ వెబ్సైట్లు అన్నీ కూడా మీకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అన్నది ఈజీ అవుతుంది. పవన్ బ్రో నీకు డేటా పాయింట్స్ ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి, డే ట్రేడర్కి డేటా పాయింట్స్ ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి, మనీ పర్స్ వాళ్ళకి డేటా పాయింట్స్ ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి, ఎక్కడి నుంచి తెలిస్తే అందరికీ కూడా వెబ్సైట్ నుంచే. ఇన్సైడ్ ఇన్ఫోలు ఎవరికి రావు కదా, అందరూ కూడా వెబ్సైట్ నుంచి తెలుసుకోవాలి. మీరు ఈ వెబ్సైట్లు క్లారిటీగా నేర్చుకుని వాటి మీద ఒక 10 minutes ప్రతి వెబ్సైట్ మీద చూస్తా టైం స్పెండ్ చేస్తే ప్రతిదీ కూడా మీకు
అర్థమవుతుంది. వెబ్సైట్స్ క్లియర్. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి బిగినర్ అన్ని కూడా వెబ్సైట్లో వచ్చే నాకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. నెక్స్ట్ సెగ్మెంట్స్. అసలు ఏ సెగ్మెంట్లు నేర్చుకోవాలి? నేను స్టాక్స్ గురించి నేర్చుకోవాలి అంటే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, టెక్నికల్ ఫండమెంటల్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. స్టాక్ ఆప్షన్స్, స్టాక్స్లో కూడా మీరు బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చు, వాటి గురించి నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు స్టాక్ అనాలిసిస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేశారు అనుకోండి, నా వీడియో కాదు ఎవరి వీడియో వచ్చినా సరే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. తర్వాత స్టాక్ ఆప్షన్స్ ఎలా చేయాలి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, మనం ఆప్షన్ బయ్యింగ్ చేస్తాం, ఆప్షన్ సెల్లింగ్ చేస్తాం, దాన్ని స్టాక్స్లోనే చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇండెక్సెస్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అలాంటి వాటిల్లో కూడా మనం చేయొచ్చు. దాని తర్వాత అతి ముఖ్యమైనది మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? మీరు ఒక జాబ్ హోల్డర్ అన్నా, బిజినెస్ చేసే వాళ్ళన్నా మీ యొక్క సేవింగ్స్ని ఎక్కడ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి, లేకపోతే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది అన్న దాంట్లోకి బెస్ట్ అదే మ్యూచువల్ ఫండ్స్ అనమాట. దీంట్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని చెప్పేసి డిఫరెంట్ మల్టీ క్యాప్ అని చెప్పేసి ఉంటాయి. వాటిల్లో మీరు ఏది బెస్ట్ అన్నదే దీన్ని బ్రీఫ్గా అనాలిసిస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నది చేసుకోవచ్చు. తర్వాత హెడ్జింగ్ ట్రేడర్స్ అంటే ఆప్షన్ సెల్లింగ్లోకి వస్తుంది. ఆప్షన్ బయ్యింగ్లో కూడా హెడ్జింగ్ ఉంటుంది, కానీ ఆప్షన్ సెల్లింగ్లో హెడ్జింగ్ ఎక్కువ ఉపయోగిస్తారు. స్ట్రాంగ్లు, ఐరన్ కౌంటర్ ఇవన్నీ కూడా హెడ్జింగ్ ప్రాసెస్లోకి వస్తాయి. తర్వాత ఈటీఎఫ్స్, దీంట్లో లాసెస్ తక్కువ. దీని మీద మనమైతే వీడియో చేయలేదు, ఇప్పుడు ఉన్నట్ల మీద అన్నట్ల మీద చేసాం, కానీ ఈటీఎఫ్స్ మీద చేయలేదు. నేను కమింగ్ డేస్లో చేస్తాను, లేకపోతే వేరే వాళ్ళ ఛానల్ అన్నా సరే ఈటీఎఫ్స్ అంటే ఏంటో కూడా ఒకసారి గమనించండి. దాని తర్వాత క్రిప్టో మార్కెట్. చాలామంది బిట్ కాయిన్, లేకపోతే ట్రంప్ కాయిన్, ఇథీరియం, ఈ కాయిన్ పెరిగిపోతుంది, ఆ కాయిన్ పెరిగిపోతుంది, 200 రిటర్న్స్ 400 రిటర్న్స్ అంటున్నారు కదా. సో దాని గురించి బ్రీఫ్గా తెలుసుకోవాలి. అంటే డెల్టా ఎక్స్చేంజ్ గురించి తెలుసుకోవాలి. తర్వాత క్రిప్టో ఎలా అయ్యిందని చెప్పేసి మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ 3 కూడా చూస్తే మీకు ఓవర్వ్యూ వస్తుంది. ఐపీఓస్ ఎలా లిస్ట్ అవుతున్నాయి, ఐపీఓస్ ఎలా వస్తాయి, మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నది ఐపీఎస్ అనే సెగ్మెంట్స్ గురించి కూడా మీరు నేర్చుకోవాలి. ఏం లేదు, స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు ఐపీఎస్ ద్వారా మనకి లిస్ట్ అవుతుంది అనమాట. ఫస్టే మనం ప్రీ బుకింగ్, ఇప్పుడు బెనిఫిట్ షోకి వెళ్తాం కదా సినిమాస్కి, సో మనం ముందుగానే ఒక రోజు ముందు 2 రోజుల ముందు దాన్ని ప్రీ బుకింగ్ చేసేసుకోవడాన్ని ఐపీఎస్ అంటారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కొంటున్నారనుకోండి, కార్ ఇంకా లాంచ్ అవ్వలే కానీ ఆ ఫీచర్స్ మీకు తెలిసి బాగా ఉంటుంది ఈ కార్ అని చెప్పేసి ముందుగానే బుక్ చేసుకుంటారు కదా కొంచెం మంది రిచ్ పీపుల్. సో అలాగే మనం స్టాక్ని ముందుగానే బుక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ అవైలబుల్గా ఉంటే స్టాక్ మనకి అప్లై అవుతుంది, లేకపోతే అప్లై అవ్వదు అనమాట. ఐపీఎస్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత డెరివేటివ్స్ సెగ్మెంట్స్, దీంట్లోని స్టాక్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వస్తాయి. తర్వాత స్వాప్స్, ఫార్వర్డ్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనకి అవైలబుల్గా లేవయ్యి, మనం చేయగలిగేది మాత్రం ఫ్యూచర్ అండ్ ఆప్షన్సే అవైలబుల్గా ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. మీరు చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్లో, లైఫ్ ఇన్సూరెన్స్లో తీసుకోరు. చాలా ఐఎంపీ అని మనం చెప్పాల్సింది ఉంది. లేకపోతే ఇప్పుడు మీరు లైఫ్ లాంగ్ సంపాదించింది ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు లేదనుకోండి, 10 lakh, 20 lakh, 15 lakh, 3 lakh అలా అయిపోతుంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మీకు కొద్దిగా తగ్గుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ పొరపాటున ఏదన్నా మనం ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో ఫ్యామిలీలో ఇన్కమ్ సంపాదించే వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా యాక్సిడెంట్ అవ్వడం కానీ, చనిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వీటి గురించి మీరు పూర్తిగా తెలుసుకుని కానీ పెట్టకండి, బాగా తెలుసుకోండి. ఎవరన్నా మంచిగా తెలిసిన వ్యక్తి దగ్గర బాగా తెలుసుకుని, లేకపోతే యూట్యూబ్లో చూసి అప్పుడు ఏదన్నా స్టార్ట్ చేసుకోండి. తర్వాత బాండ్స్, మనం ఎలా అయితే ఈటీఎఫ్స్లోని లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లోని పెడుతున్నామో అలాగా గవర్నమెంట్ బాండ్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. బాండ్స్ గురించి కూడా తెలుసుకోవాల్సింది ఉంటుంది. తర్వాత కమ్యూనిటీస్, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అలా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఈ కమ్యూనిటీస్ గురించి కూడా మీరు తెలుసుకుంటే దాంట్లో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్స్లో కానీ, లేకపోతే మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో కూడా ఉంటాయి ఇవి. కాబట్టి ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉంటే కమ్యూనిటీస్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఫారెక్స్ మార్కెట్ అన్నది ఇండియాలో ఇల్లీగలే యాక్చువల్లీ చూసుకుంటే. బట్ ఎవరన్నా అదర్ కంట్రీలో మీకు ఫ్రెండ్ ఉంటే ఫారెక్స్ మార్కెట్ అన్నది కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా మంచి మార్కెటే, మూవ్మెంట్ కూడా బాగానే ఉంటుంది. కంపేర్ విత్ ఇండియన్ మార్కెట్ అండ్ క్రిప్టో కంటే బెటర్ మార్కెటే ఫారెక్స్. కానీ మీరు ఇండియాలో అకౌంట్ యూజ్ చేస్తే చేయకూడదు, మీకు బ్యాంక్ అకౌంట్లన్నీ బ్యాన్ అవుతుంటాయి. ఇలాగా మీరు ఈ సెగ్మెంట్లు అన్నీ నేర్చుకున్నారనుకో, దాని తర్వాత ఒకటి వచ్చండి స్టాక్స్ గురించి. ఇలా వరుసగా మీరు యూట్యూబ్లోని, డేటా పాయింట్లు, చార్ట్ జీపీటీలోని, క్రోమ్లోని అలా అన్నీ కూడా నేర్చుకున్నారనుకోండి, మీకు క్లారిటీ అన్నది వచ్చేస్తుంది అనమాట. దాని గురించి ఇంకా బ్రీఫ్గా తెలుసుకుంటే మీ నాలెడ్జ్ అన్నది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇవే మనం నేర్చుకుని ఇంకేమన్నా ఉంటే యాడ్ చేసుకోండి, కింద కామెంట్ కూడా చేయండి. దాని తర్వాత ట్రేడింగ్ టైప్స్, స్కాల్పింగ్. అసలు స్కాల్పింగ్ అంటే ఏంటి? తక్కువ టైంలో మనం ఎంట్రీ తీసుకుని 30 minutes లోపు ఎగ్జిట్ అయిపోవడాన్ని స్కాల్పింగ్ అంటారు. ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు స్కాల్పింగ్ అంటే ఏంటి బ్రో అని చెప్పేసి. దాని తర్వాత డెలివరీ ట్రేడింగ్, ఒక రోజు అంతకన్నా ఎక్కువ రోజులు హోల్డ్ చేయడాన్ని డెలివరీ ట్రేడింగ్ అంటారు. సో దీన్ని స్టాక్స్లో ఎక్కువ మంది ట్రేడ్ చేస్తుంటారు, ఫ్యూచర్స్లో చేస్తుంటారు. ఇది మాత్రం ఆప్షన్స్లో
చేసే వాళ్ళు ఉంటారు, కానీ 100% వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతేనే దీంట్లో డెలివరీ ట్రేడింగ్ అన్నది ఆప్షన్స్లో చేస్తారు. ఎందుకంటే డికేలు ఉంటాయి, వాటి వల్ల మనం లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దేంట్లోని ఆప్షన్స్లోని. ఇది ఎక్కువగా స్టాక్స్లో ఎక్కువ మంది చేస్తుంటారు, తర్వాత ఈటీఎఫ్స్లో ఎక్కువ మంది చేస్తుంటారు. ఓకే, ఈటీఎఫ్స్ మీద వీడియో కూడా చేస్తున్నాను కదా, కమింగ్ డేస్లో వస్తుంది. ఇంట్రాడే అంటే ఏం లేదు, 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా ఇండియన్ మార్కెట్, 3:30కి ఎండ్ అయిపోతుంది. ఈ మధ్య భాగంలో నువ్వు ఎక్కడ ఎంట్రీ వెళ్ళి ఎక్కడ ఎగ్జిట్ అయినా, లేకపోతే ఆ రోజంతా హోల్డ్ చేసినా, ఆ రోజే ఎంట్రీ అయ్యి ఆ రోజు ఎగ్జిట్ అయిపోవడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. తర్వాత స్వింగ్ ట్రేడింగ్, ఒక్క రోజు లేకపోతే వారం 1 మంత్ లెవెల్స్ ప్రకారం, స్వింగ్స్ ప్రకారం ప్రీవియస్గా ఒక పుల్ బ్యాక్ ఇస్తుంది కదా డే టైం ఫ్రేమ్లో కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ, ఆ పుల్ బ్యాక్ల దాకా వెయిట్ చేయడాన్ని లెవెల్స్ వరకు స్వింగ్ ట్రేడింగ్ అంటారు. తర్వాత బీటీఎస్టీ, ఎస్టీబీటీ, బై టుడే సెల్ టుడే బై టుమారో, అంటే ఈ రోజు కొని రేపు అమ్మేయడాన్ని దాన్నే బీటీఎస్టీ అంటారు. ఈ రోజు అమ్మి రేపు కొనడాన్ని ఎస్టీబీటీ అంటారు. సో చాలా మంది బీటీఎస్టీ అన్నది ఎక్కువ చేస్తారు, అదే బెటర్. కానీ అది కూడా ముఖ్యమైన రోజుల్లో చేయాలి. మీరు దీని గురించి కూడా బ్రీఫ్గా తెలుసుకోవాల్సింది ఉంది. ప్రతిదీ కూడా డిఫరెంట్ వీటి గురించి సెర్చ్ చేశారు అనుకోండి, వాట్ ఈస్ స్కాల్పింగ్ అంటే మీకు ఇంకా బ్రీఫ్ అర్థమవుతుంది, వాట్ ఈస్ స్వింగ్ ట్రేడింగ్ అంటే మీకు ఇంకా బ్రీఫ్ అర్థమవుతుంది. సో ఇలా ఇవి కూడా నేర్చుకోవాలి మీరు. దాని తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ప్రైజ్ యాక్షన్, అతి కీలకమైంది. ఫారెక్స్ కానీ, క్రిప్టో కానీ, లేకపోతే ఇండియన్ మార్కెట్ కానీ, ఎనీ మార్కెట్లో మీరు ట్రేడ్ చేయాలంటే మీకు ఈ ప్రైజ్ యాక్షన్ అన్నది కీ అనమాట. ఇది లేకుండా మీరు చుట్టుపక్కల ఎన్ని కదిపేస్తున్నా సరే ఏం ఉపయోగం లేదు. ఫస్ట్ ఏమీ లేదు, క్యాండిల్ స్టిక్స్. ఆ క్యాండిల్ మనకు కనపడే క్యాండిల్ గురించి కూడా తెలుసుకోకుండా ట్రేడింగ్ చేస్తే ఎలా మరి? క్యాండిల్ స్టిక్స్, క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఎలా వెళ్తుంది, డైరెక్షన్ ఎంత ఉంది, ఆ క్యాండిల్ ఎంతమంది బయర్స్ ఉన్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు అన్నది తెలుసుకోవడానికి మనకి క్యాండిల్ స్టిక్స్ అన్నది ఉపయోగపడుతుంది. తర్వాత చార్ట్ ప్యాటర్న్స్, డబ్ల్యూ ప్యాటర్న్, ఎం ప్యాటర్న్, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ఆ ప్యాటర్న్స్ గురించి పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. ట్రెండ్ లైన్స్ ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి, మీరు ఇక్కడే చూసి నేర్చుకోవచ్చు వీటిని. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఒక లెవెల్స్ని గుర్తించడానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉపయోగపడుతుంది. సప్లై అండ్ డిమాండ్, మనకి డే టైం ఫ్రేమ్లో కానీ 15 మినిట్స్ కంటే పైన ఉండే వాటిని చూసే వాటిని సప్లై అండ్ డిమాండ్ అంటారు. హయ్యర్ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో చూసే వాటిని 5 మినిట్స్ 3 మినిట్స్లో లెవెల్స్ చూసేదాన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు. ట్రెండ్ లైన్స్ అంటే ఈరోజు ట్రెండ్ అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా, బుల్ సైడ్ ఉందా, డౌన్ బేర్ సైడ్ ఉందా అని తెలుసుకోవడానికి మనకి ట్రెండ్ లైన్స్ అన్నది ఉపయోగపడుతుంది. తర్వాత ఇవన్నీ కూడా బేసిక్గా ప్రైజ్ యాక్షన్లోకి వస్తాయి. తర్వాత ఎస్ఎంసి, ఐసిటి, ఈ రెండు కూడా అదర్ కంట్రీస్లో ఉపయోగించే కాన్సెప్ట్స్. వీటి గురించి మీరు తెలుసుకుంటే మొత్తం ప్రైజ్ యాక్షన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఎస్ఎంసి అన్నది మన దాంట్లో ఉంది, ఐసిటి అన్నది, ఎస్ఎంసి అన్నది రెండు కూడా ఇంటర్లింకింగే. బ్రేకర్ బ్లాక్స్ అని చెప్తాను కదా, ఆర్డర్ బ్లాక్ బ్రేక్అవుట్ అని చెప్పేసి, అది ఒక కాన్సెప్ట్ దీంట్లో యాడ్ అవుతుంది. దాని తర్వాత మీరు ఇంకోటి ఇక్కడ రాయలేదు, వైకాఫ్ థియరీ కూడా తెలుసుకుంటే మీకు ఓవర్ అన్నది అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ప్రైజ్ యాక్షన్ కూడా మొత్తం నేర్చేసుకున్నారు. ఓకే, ప్రైజ్ యాక్షన్ క్లారిటీ నాకు వచ్చేసిందని చెప్పడానికి మీరు ధైర్యంగా ఇవన్నీ కూడా మీకు రావాలి. ఒకటే కూడా క్లారిటీగా రాకపోయినా మీకు ప్రైజ్ యాక్షన్ రానట్టే. ఓకే, ప్రైజ్ యాక్షన్ కూడా నేర్చేసుకున్నారు. ఇండికేటర్స్ అన్నది ఎక్స్ట్రా కన్ఫర్మేషన్, కానీ ఇండికేటర్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకోవడం అన్నది అక్షరాల తప్పు. ఇండికేటర్ అంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. మీరు ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకుని న్యూస్ బేస్డ్ లేకపోతే ప్రైజ్ యాక్షన్ బేస్డ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇండికేటర్ అన్నది వన్ ఆఫ్ ద కన్ఫర్మేషన్. ఓకే, తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఒక ల్యాండ్ కొనడానికి వెళ్ళారనుకోండి, మీరు అంతా డబ్బులు అవన్నీ కూడా అక్కడ ప్లేస్ బాగానే ఉంది, రోడ్ బాగానే ఉంది, అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అక్కడ మళ్ళీ అమౌంట్ కూడా తగ్గింది అంటే ఎక్స్ట్రా బోనస్ మనకి యాడ్ అయింది కదా, అలా ఇది ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. కానీ మెయిన్ కాదు, ఓన్లీ ఆర్ఎస్ఐని తీసుకుని ఎంట్రీలు తీసేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఇండికేటర్ ఉంటుంది, మనం ఆల్రెడీ చెప్పాం, దాన్ని తీసేసుకుని ఉంటారు. అలా ఇప్పుడు కూడా చేయకండి. ఒక్కొక్క రేంజ్ ఉంటే 9 EMA, 12 EMA, 20 EMA, 50 EMA అని చెప్పేసి ఓన్లీ ఈఎంఐల ద్వారా తీసుకుంటున్నారు. చాలా తప్పది. ఒక ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ వాటిని వాడండి, ఎక్స్ట్రా కన్ఫర్మేషన్లో వాడితే ముఖ్యం అనమాట. ఓఆర్బి, ఇది బిట్ కాయిన్కి గట్రా ఉపయోగపడుతుంది. ఓఆర్బీలోనే 3 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్కి ఉపయోగపడుతుంది. ఇదేమో మనకి రింగ్ స్ట్రాటజీ ఇండికేటర్ అనమాట ఇది. తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, డైరెక్షన్, జోన్, ఎంట్రీ, ఎగ్జిట్ అలాగా ఇండికేటర్స్ ఉంటాయి. నో గ్యాప్ క్యాండిల్స్. ఐసిటి, హెచ్డిఎఫ్ అంటే టైం ఫ్రేమ్. ఒకే చార్ట్లో మీరు 15 మినిట్స్ని, 1 అవర్ని, డే టైం ఫ్రేమ్ని కూడా ఒకే చార్ట్లో ఎలా ఉందని చూసుకోవడానికి ఐసిటి, హెచ్డిఎఫ్ అని చెప్పేసి ఇండికేటర్ ఉంటుంది. మన దాంట్లో వీడియోస్లో ఉన్నది యూట్యూబ్లో, అది కూడా చూడండి. ఎస్ఎంసి ఇండికేటర్ లక్ష్యాలుగా అని చెప్పేసి ఉంటుంది. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లక్ష్యాలుగా అని టైప్ చేస్తే ఇండికేటర్ వస్తుంది. సో ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఈ ఇండికేటర్ని యూజ్ చేసుకుంటే మీరు ఏం డ్రా చేసుకోకపోయినా ఆ ఇండికేటరే డ్రా చేస్తుంది. ఆర్ఎస్ఐ లైక్ మార్కెట్ అన్నది మూమెంటబుల్గా ఉందా, లేకపోతే స్లోగా ఉందా, ఓవర్ బాట్లో ఉందా, లేకపోతే కరెక్ట్ వాల్యూలో ఉందా కొనడానికి, లేదని స్టాక్స్, వాటిని చూసుకోవడానికి ఆర్ఎస్ఐ ఉపయోగిస్తారు. ఆప్షన్స్లో కూడా ఉపయోగిస్తారు. ఎస్ఎంఎంఏ, వివ్యాప్ ఇవి ఎందుకు ఉపయోగిస్తారంటే, ఆప్షన్స్ ఇండికేటర్ ఉంటుంది కదా, 23,900 అనే స్ట్రైక్ ఉందనుకోండి కాల్,
దాంట్లో ఎంట్రీ తీసుకునే సమయంలో ఇండికేటర్లు ఈ రెండాట్లు ఏదన్నా ఉపయోగించవచ్చు, లేకపోతే రెండు కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఈ ఇండికేటర్స్ అన్నవి మనకి ఇలా ఉపయోగపడతాయి. ఇంకా మీకు ఏమైనా కొత్తగా ఇండికేటర్స్ తెలిస్తే వాటిని కూడా నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకుంటే మీకు ఇండికేటర్స్ అన్నీ వచ్చేసినట్టే అనమాట. దాని తర్వాత స్ట్రాటజీస్ అతి ముఖ్యమైన పాయింట్. ఇవన్నీ కలిపి ఒక స్ట్రాటజీ బిల్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా థింగ్ మనం చేస్తున్నాం అనుకోండి, పెద్ద థింగ్, ఒక హౌస్ కడుతున్నాం అనుకోండి, ఇటుకలు అని చెప్పేసి ఇసుక, సిమెంట్, వాటర్ ఇవన్నీ అక్కడ వర్క్ చేసే వాళ్ళందరినీ కలిపి ఒక బిల్డింగ్ క్రియేట్ చేస్తాం. అలాగే ఒక స్ట్రాటజీ అన్నది ఎలా బిల్డ్ అవుతుంది అంటే ఇన్ఫర్మేషను, కన్ఫర్మేషను, క్యాండిల్ స్టిక్స్, ప్రైజ్ యాక్షన్, లేకపోతే ఇండికేటర్స్ ఇవన్నీ కలిపి ఒక స్ట్రాటజీ బిల్డ్ అవుతుంది అనమాట. ఎక్కువగా మనం ఉపయోగించే స్ట్రాటజీలు ఇక్కడ చూస్తున్నాను. రీసెంట్గా బాగా నేను ఎక్కువ ఉపయోగిస్తుంది గ్రీన్ బార్, తర్వాత కింగ్ బార్, 5 స్టార్, రింగ్ స్ట్రాటజీ, ఓజీ స్ట్రాటజీ, ఓఆర్బి స్ట్రాటజీ, 3 మినిట్స్ క్యాండిల్ ఎంట్రీ, 0 to హీరో. 0 to హీరో అంటే మనకి ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుంది. ఇది ఎక్కువగా మార్కెట్లో మూవ్మెంట్ ఉందన్న టైంలోనే మనం చేస్తాం. గోల్డెన్ స్ట్రాటజీ, ర్యాలీ బార్, తర్వాత ఆప్షన్ చైన్ గురించి కూడా బాగా తెలియాలి. రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. రోజుకి ఎన్ని ట్రేడ్లు తీసుకుంటున్నాం, ఎన్ని ఎంట్రీలు తీసుకోవాలి, ఎంతవరకు చెయ్యాలి, సైకాలజీ, మైండ్ సెట్ ఉండాలి. రెండు ఒకటే. రిస్క్ మేనేజ్మెంట్, సైకాలజీ అన్నది దగ్గరగా ఒకలాగే ఉంటుంది. నేకెడ్ ఎంట్రీ మోడల్ ఆల్రెడీ ప్రీమియం మెంబర్స్ చెప్పాను. తర్వాత పిపే క్యాండిల్, స్టాపింగ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ట్రైలింగ్ మోడల్, ఎన్ని పాయింట్లకి ఎంత ట్రైలింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్. మీరు ఎక్కడ కొన్ని స్ట్రాటజీలు అయితే మన ఛానల్లోనే ఉంటాయి, మిగతా బయట ఉండవు. మీరు ట్రైలింగ్ కానీ ఇవి కానీ బయట కూడా మీకు దొరుకుతూ ఉంటాయి. తర్వాత ఫిబ్ టార్గెట్ మోడల్ అంటే ఫిబ్ రిట్రేస్మెంట్. ఒక 100 పాయింట్స్ పెరిగిన తర్వాత మళ్ళీ అది కిందకు వచ్చేస్తున్నప్పుడు 50 పాయింట్స్కి వస్తుంది కదా, 50% వైకప్ థియరీలో ఫిబ్ రిట్రేస్మెంట్ కూడా ఆ కాన్సెప్ట్లోకి సంబంధించింది. ఎన్ని పాయింట్లకు ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ దాకా టార్గెట్ పెట్టుకోవాలి అని చూసుకోవడానికి ఫిబ్ టార్గెట్ మోడల్ అన్నది ఉపయోగపడుతుంది. లాట్ మేనేజ్మెంట్. కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఎంట్రీలో మనం ఒక 10 లాట్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక 10 పాయింట్స్ పెరిగింది అనుకోండి మార్కెట్లో, తర్వాత ఒక 5 లాట్స్ ఎగ్జిట్ అయిపోయి ఆ 5 లాట్స్ని అలా హోల్డ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇంకా మీరు లాస్ అయ్యేది ఏమి ఉండదు అనమాట. ఆ సెగ్మెంట్ కూడా ఉంటుంది, లాట్ మేనేజ్మెంట్. నేను ఆల్రెడీ అది కూడా చెప్పాను, మన యూట్యూబ్లో చెక్ చేయండి. క్యాండిల్ వేజ్ కన్ఫర్మేషన్. క్యాండిల్ వేజ్ ఇలా మార్కెట్ వెళ్తున్నప్పుడు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి పవన్ బ్రో, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, క్యాండిల్ వేజ్ కన్ఫర్మేషన్ వస్తే ఎగ్జిట్ అవ్వచ్చు. అది మీకు తెలిస్తే నన్ను అడగాల్సిన అవసరం లేదు, నన్నే కాదు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరు చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. ఓకేనా. నో ట్రేడింగ్ జోన్స్. ఎక్కడ ట్రేడింగ్ చేయకూడదు, ఎక్కడ ట్రేడింగ్ చేయాలి. 90% మీకు నో ట్రేడింగ్ జోన్ ఉంటుంది, ఓన్లీ 10% మాత్రమే ట్రేడింగ్ జోన్ ఉంటుంది. అంటే 9:15 నుంచి 3:30 వరకు కూడా మీరు మార్కెట్లో ట్రేడ్ చేయరు. మీ టైం ఓన్లీ అరగంట మాత్రమే ఉంటుంది, లేకపోతే గంట ఉంటుంది. మిగతా టైం అంతా మనం ఖాళీగా ఉండడమే. అలా చేసే వాళ్ళే మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఉన్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇదంతా సక్సెస్ఫుల్ ట్రేడర్ థింగ్స్. ఇవన్నీ కూడా మీరు ఈ థింగ్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా ఉంటారు. నేను నేర్చుకోను, నాకు రెడ్ క్యాండిల్ పడితే నేను ఎంట్రీ తీసుకుంటాను, గ్రీన్ క్యాండిల్ పడితే నేను ఎగ్జిట్ అయిపోతాను, ఇవన్నీ అంటే అలా చేసిన వాళ్ళు మార్కెట్లో ఇప్పుడు వచ్చి 1% కూడా సక్సెస్ఫుల్గా లేరు. ఇవన్నీ కూడా పీడిఎఫ్ అంతా కూడా కావాలనుకుంటే కింద పీడిఎఫ్ అని కామెంట్ చేసి ఫస్ట్ కామెంట్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, ఆ టెలిగ్రామ్ లింక్లో యాడ్ అవ్వండి. మీకు ఈ పీడిఎఫ్ అన్నది నేను నా టెలిగ్రామ్లో అన్నది పెడతాను. ఇది సబ్జెక్టు ఓవరాల్గా బాగా నేర్చుకోండి. ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. మీకు 3 months టైం పడుతుంది ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక డెమో అకౌంట్ ఏదన్నా చూసుకుని ఓపెన్ చేసుకుని ఆ డెమో ట్రేడింగ్లో మీరు ఏం చేస్తారంటే ట్రేడ్ చేయండి. ఎంత మనీతో రియల్గా మీరు ట్రేడ్ చేస్తారో. డెమో ట్రేడింగ్లో 10 lakhsతో ట్రేడ్ చేసేస్తున్నారు అనుకో, మీ దగ్గర 10 lakhs ఉన్నాయా? లేవు కదా, అది ఫేక్ మనీ కదా అని 10 lakhsతో చేసేస్తారా? కాదు. మీరు రియల్గా ఎంత అయితే పెడతారో, మీరు 20,000 పెడుతున్నారనుకో, 20,000తోనే డెమో అకౌంట్లో కూడా ట్రేడ్ చేయండి. దాని తర్వాత ఓకే బాగానే వర్కౌట్ అవుతుంది, పవన్ బ్రో చెప్పిన లేకపోతే ఎవరో చెప్పిన స్ట్రాటజీలు అన్నీ బాగానే వర్కౌట్ అవుతున్నాయి, మీకు నచ్చిన స్ట్రాటజీని ఒకటి డిసైడ్ అవ్వండి. గ్రీన్ బార్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, గ్రీన్ బార్ వర్కౌట్ అవుతుంది అనుకున్న తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత 1 lot స్టార్ట్ చేయండి. 1 lot మీరు 30 daysలో 20 days గ్రీన్లో ఉండాలి. ఓకేనా, లేకపోతే 18 days అన్నా గ్రీన్లో ఉండాలి. సో అలా గ్రీన్లో ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే తర్వాత లాట్ సైజ్ పెంచుకోవచ్చు. మీకు నమ్మకం రాకుండా ఎవరి మీదో చేస్తున్నారో వాళ్ళకి గ్రీన్లో ఉన్నారు కదండి వాళ్ళ మీద నమ్మకం పెట్టి ట్రేడ్ చేయడం కానీ, అకౌంట్ హ్యాండ్లింగ్ చేయడం కానీ, టెలిగ్రామ్ కాల్స్ ఫాలో అవడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు. వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ మార్కెట్లో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడం తప్పితే ఇంకో సొల్యూషనే లేదు. మీరు దేంట్లోకి వెళ్ళినా సరే మీరు ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.